టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పదవి విషయంపై స్పష్టత వచ్చింది. బాబు కేబినెట్ లో ఆయనకు బర్త్ ఖరారైంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాత్రపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో రానున్న రోజుల్లో పవన్ ఎలాంటి వైఖరి తీసుకుంటారనే చర్చకు తెరలేచింది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటారనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఏ పదవిని ఆయనకు ఇస్తారనేదే చర్చకు తెరలేపింది. తమ నాయకుడికి దక్కే కీలక పదవిపై జనసేన నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. పవన్ పదవిపై జనసేన నాయకులు సహజంగానే చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయనకు పదవి వస్తుందా లేదా అని జనసేన శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి. మరీ ముఖ్యంగా లోకేష్ కంటే ప్రాధాన్యమిస్తారని జనసేన నమ్ముతోంది. మంత్రివర్గంలో చేరనని, పార్టీ పనులు చూసుకుంటారని లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మంత్రివర్గంలో చేరకుండా కీలక విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కావడానికి వీలు కాదనే ఉద్దేశంతో లోకేష్ ను కేబినెట్ లోకి తీసుకోవడానికి చంద్రబాబు ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. దీంతో లోకేష్ పదవిపై స్పష్టత వచ్చినట్లయింది. గతంలో లోకేష్ ను కేబినెట్ లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ పనిచేశారు. ఇప్పుడు కూడా ఐటీ శాఖను ఆయనకి వచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.